Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, రాత్రి పగలు అనే భేదం లేకుండా సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బలరాం గారు కొత్తగా నియమింపబడిన డైరెక్టర్లతో పాటు సుడిగాలి పర్యటనలు చేస్తున్నట్టు చూస్తున్నాము. ఇప్పుడు రాత్రి అయినా కూడా ఇప్పుడు కేకేఓసి ప్రాంతంకి విచ్చేస్తున్నారు. మరి ఇక్కడ కార్మికుల సమస్యలు, ప్రొడక్టివిటీ, సేఫ్టీ గురించి మరి ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారు అనే విషయం కూడా మనం తెలుసుకుందాము. కేకేఓసిలో పనిచేస్తున్న అధికారి అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మరి మనకి మందమరి ఏరియాకి నిర్ణయించిన లక్ష్యము 34.6 లక్షల టన్నులు. అదేవిధంగా మన కంపెనీకి 72 మిలియన్ టన్నుల టార్గెట్ ని 2024-25 సంవత్సరానికి నిర్ణయించారు. మరి ఈ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ కి ఎంతో దూరం లేదు, చాలా దగ్గరలో ఉంది. మరి కేకేఓసి టార్గెట్ మరి మీ అందరికి తెలుసు 20 లక్షల టన్నుల టార్గెట్. మరి దానికి ఇప్పటి వరకు మనం 9.85 lakh టన్స్ మాత్రమే సాధించి మరి 57% తోటే ఉన్నాము. మరి మనం ఇంకా మన టార్గెట్ ను అచీవ్ చేయాలంటే మరి రోజుకి చాలా మరి 12,000కు తగ్గకుండా మనము అచీవ్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి ఓబీ కూడా మనము 43% ఓబీ సాధించి ఉన్నాము. ఇంకా ఓబీని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆర్వీఆర్ కాంట్రాక్టర్స్ ఇక్కడ కేకేఓసిలో ఓపెన్ కాస్ట్ లో మరి ఓబీ ఎక్స్కవేషన్ చేస్తున్నారు. మరి వారు కూడా వచ్చారు. ఈ సందర్భంగా మరి మన మందమరి ఏరియాకి 34.6 లక్షల టన్నులకి మనము ఇప్పటి వరకు మరి 76% మాత్రమే సాధించాము. మరి మన గౌరవ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు మరియు డైరెక్టర్స్ ఇప్పుడు మనము మన మందమరి ఏరియా లక్ష్యం సాధించడానికి మరియు భవిష్యత్తులో మన కంపెనీలో లక్ష్యాన్ని 72 మిలియన్ టన్నులు సాధించడానికి మరి ఇంకా ఎక్స్పాన్షన్ ప్రణాళికలు, ఉద్యోగుల యొక్క కర్తవ్యము, బాధ్యతలు మరి వీటన్నిటి గురించి మరి విశదీకరిస్తారు. మరి ఇప్పుడు నేను డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ శ్రీ వెంకటేశ్వర సార్ని కేకేఓసి కార్మికులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. డైరెక్టర్ ఆపరేషన్స్ గారు, తర్వాత జిఎం దేవేంద్ర గారు, కేకేఓసి ఆల్ ఎంప్లాయీస్, పిఓ మల్లయ్య గారు, అందరికీ నమస్కారం. డైరెక్ట్గా మాట్లాడుకుందాము. చాలా వెనకబడి ఉంది కేకేఓసికి. ఓవీలో వెనకబడి ఉన్నాము, ప్రొడక్షన్లో వెనకబడి ఉన్నాము. ఇంకా మరి ఈ టైంలో కూడా ఆ విధంగా ఉత్పత్తి చేస్తే మరి అండర్గ్రౌండ్ పరిస్థితి అలా ఉన్నప్పుడు ఓసీ పరిస్థితి ఇలా ఉంటే మరి మందమరి ఏరియా సంగతి ఏంటి? ఇక్కడ నడిచే ఒకే ఓపెన్ కాస్ట్ కేకేఓసిపి. మరి దాంట్లో 50% మన శాతంతో నడుపుతాను అంటే మరి మనకి ఇది అంత మంచి పరిణామం కాదు. అది మనం అందరం గమనించాలి. కనీసం చాలా మన సందర్భాలు చూస్తుంటాము. లాస్ట్ 3 నెలలు లేదా లాస్ట్ 6 నెలలు లేదా వర్షాకాలం అయిపోయిన తర్వాత అక్టోబర్ నుంచో, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి అన్న బ్రహ్మాండంగా ఉధృతంగా నడుస్తూ ఉంటాయి. సో మనకి 5-6 వేల దగ్గర మనం స్టకప్ అయిపోయినాము. అది సరిపోదు. మరి 140 కోట్ల లాస్ మన ప్రాజెక్టు. మరి ఖచ్చితంగా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే ఉందని మనం నమ్మాలి. ఎందుకంటే మందమరికి ఉన్న ఎసెట్ ఇది ఒక్కటే ఓపెన్ కాస్ట్. మిగతా అండర్గ్రౌండ్ చూస్తూనే ఉన్నాము. వాటిలో అన్ని హండ్రెడ్స్లో వస్తూ ఉంటుంది. విపరీతమైన మ్యాన్ పవర్ ఉంది. మరి ఇక్కడ కూడా మ్యాన్ పవర్ బాగానే ఉన్నారు. తర్వాత అవుట్లోడింగ్ మన ఆఫ్లోడింగ్ పెర్ఫార్మెన్స్ మటుకు ఇమ్మీడియట్గా పెరగాలి. మరి అది ఏం చేయాలనేది మైన్ వాళ్ళు మీరు అందరూ కలిసి ఆలోచించాలి. దాని ద్వారానే మనకి కోల్ వస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. సో కోల్ ప్రొడక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మరి ఓబీ. మరి దాంట్లో ఎక్కడ లోపాలనే సవరించుకోవాలి. ఎక్విప్మెంట్ అని ఆర్డర్లో పెట్టుకోవాలి. ఎక్విప్మెంట్ తక్కువ తెచ్చుకోవాలి. తీసుకొని మరి కంపెనీ అవసరాలకి ఉపయోగపడినప్పుడు ఇలా తీస్తూ పోయి తర్వాత మేము చేసామని చెప్పుకోవడానికి కూడా మనం కూడా బాధపడాల్సిన అవసరం ఉంది. తక్షణం కేకేఓసిపిలో ఇమీడియట్గా ఓబీ పెర్ఫార్మెన్స్ పెరగాలి. అలాగే కోల్ కూడా మోర్ దాన్ 10,000 రావడానికి ప్రయత్నం చేయకపోతే మటుకు ఇది ఈ విధంగా ఉంటాం. మనం గౌరవ సిఎండి గారికి మనం ఏ విధంగా కూడా మనం మరి కృతజ్ఞత ప్రకటించినట్టే.
సో అందరం కూడా ప్రతినభూని మరి ఉత్పత్తి లక్ష్యాలు చేరుకోవడానికి ఈ ఉన్న 45-46 రోజులు మనస్ఫూర్తిగా పనిచేస్తూ మరి అన్ని విధాల ఈరోజు ఏదైతే ఈ పర్యటనకి ఒక అర్థవంతంగా దీనికి ఒక పర్పస్, దీనికి ఒక మరి అందరూ కూడా దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అవుతుంది నేను మనస్ఫూర్తి నమ్ముతున్నా. సో అందరూ కేకేఎస్ ఉద్యోగులు అందరూ కూడా మరి ఓబీ పెర్ఫార్మెన్స్ మీద కాంట్రాక్టర్ గారితో మాట్లాడి అది పెంచాలి, అలాగే కోలు కూడా పెరగాల్సిన అవసరం ఉందని గట్టిగా నమ్ముతారని మనస్ఫూర్తి కోరుతూ మరి ఈ దిశగా అందరూ పనిచేస్తారని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నా. జై సింగరేణి. ఈ పరిస్థితులు చూస్తుంటే మనం ఇంతవరకు పొద్దుటి నుండి సార్ కూడా చాలా శ్రమకొచ్చి అండర్ గ్రౌండ్ మైన్స్ అన్ని కూడా చూసుకుంటూ వస్తూ వాటి యొక్క పరిస్థితులు, వాటి యొక్క ప్రొడక్షన్ లెవెల్స్ కూడా తక్కువ ఉన్నాయని చెప్పేసి వాటిని ఏ రకంగా మనం ఇంప్రూవ్ చేయాలన్నది అందరినీ అడిగి తెలిసి అండర్ గ్రౌండ్స్ని ఏ రకంగా మనం అభివృద్ధి చేయాలి, వాటి నుండి ప్రొడక్షన్ కానీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కానీ ఇవన్నీ గురించి మాట్లాడడం జరిగింది, తెలుసుకోవడం జరిగింది. కాకపోతే మనకి బాధాకరమైన విషయం ఏంటంటే ఓపెన్ కాస్ట్ మైన్స్ నుండి మనకి ప్రొడక్షన్స్ బాగా వస్తుంటాయి. సో అదే దాని నుండి మనకి ఉత్పత్తి కానీ దాని తర్వాత మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కానీ తక్కువ ఉండి లాభాలు కూడా వస్తాయి. అటువంటిది కేకేఓసీలో ఆశించిన స్థాయిలో అయితే ప్రొడక్షన్ రావట్లేదు. సో దాంట్లో మెయిన్గా ఓపీ రిమూవల్ మన ఆఫ్లోడింగ్ కాంట్రాక్ట్స్ కాబట్టి వారి ప్రతినిధులు కూడా ఉన్నారు. సో వారు కొంత దీన్ని పరిస్థితి అర్థం చేసుకొని వారు ఎప్పటికప్పుడు ఎక్విప్మెంట్ కూడా ఇంప్రూవ్ చేసుకొని ఖచ్చితంగా ఏదైతే బ్యాక్లాగ్ కూడా ఉందో బ్యాక్లాగ్ని కూడా తీస్తూ మనం ఇందులో ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఓపెన్ కాస్ట్ గనుల్లో వర్షాకాలంలో మనం ఏం చేద్దామని కుదరదు. ఎందుకంటే ఇప్పటి నుండి కనీసం ఒక 5 నెలలు కష్టపడి కొంత ఓబీ బాగా తీస్తే ఇటువంటి ఏదైతే మైనస్ ఉందో దీన్ని కవర్ చేస్తూ మనకి వర్షాకాలానికి కూడా కొంత ఉత్పత్తి వచ్చే అవకాశం ఉంది. దీన్ని దయచేసి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు గమనించి, అలాగే ఓబీ రిమూవల్ కూడా మనం ఆఫ్లోడింగ్ కాంట్రాక్ట్ కాబట్టి వాళ్ళు బాగానే చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ముందు కూడా ఫ్యూచర్లో దాన్ని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అండర్ గ్రౌండ్ మైన్స్ అయితే ఆశించిన స్థాయిలో ఉత్పత్తి రావట్లేదు. సో ఓపెన్ కాస్ట్ నుండి అయితే మనం ఎంతైనా తీయచ్చు. ఆర్కే ఓసీపీ ఉండేది, అది బంద్ అయిపోయింది. సో ఈ ఓసీ నుండి ఖచ్చితంగా అధిక ఉత్పత్తి సాధించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఎవరైతే కింది స్థాయి నుండి ఎవరైతే కాంట్రాక్ట్ పర్సన్స్ ఉన్నారో అట్లాగే పై స్థాయి వైపు అందరూ కూడా దీని మీద శ్రద్ధ వహించి ఈ కేకేఓసీ నుండి ఖచ్చితంగా ఆశించిన స్థాయిలో ఉత్పత్తి తీసుకురావడంలో అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ రక్షణకు కూడా అటువంటి ప్రాధాన్యత ఇస్తూ అందరూ కూడా మన కంపెనీ నుండి కూడా షవర్స్ కోల్ ఉత్పత్తికి వాడుతున్నాము, డంపర్స్ కూడా వాడుతున్నాము. వాటిని కూడా పూర్తి స్థాయిలో వినియోగిస్తూ మనం సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం ఎక్స్కవేషన్, అది ఓబీ కానీ కోల్ కానీ ఒకవేళ ఉంటాయి, దాన్ని సాధించడంలో మన పాత్ర ఖచ్చితంగా నిర్వహిస్తూ ఓపెన్ కాస్ట్ మైన్స్ 57%లో 57%లో ఉన్నాయంటే చాలా అతి తక్కువ ఉన్నాయి. వెరీ పూర్ పర్ఫార్మెన్స్. సో దీన్ని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది గమనించి ఇటువంటి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని మన కంపెనీలో 2.6 lakh tons ప్రొడక్షన్ ఇప్పటి నుండి ప్రతిరోజు తీయాలి. దానికి గాను మనం ఓన్లీ తీస్తున్నది 2,20,000 తీస్తున్నాం. డిస్పాచ్ కూడా 2,60,000 చేయాల్సిన అవసరం ఉన్నది మన అవసరాల రీత్యా. దాన్ని కూడా మనం 2,10,000 చేస్తున్నాం. సో ఇది శుభపరిణామం కాదు. ఇట్లా చేసుకుంటూ పోతే ఏంటంటే మనం పోయినసారి సాధించినటువంటి 70 మిలియన్స్ ఏదైతే ఉందో అది కూడా దాన్ని సాధించకుండా మనము చాలా తక్కువలో మనము ముగించే అవకాశం ఉంది. అది సరైన విధానం కాదు. ఎందుకంటే కంపెనీ గ్రోత్ ఎప్పుడు కూడా పైకి ఉండాలి కానీ కిందికి రావద్దు రివర్స్లో. సో దీన్ని అందరూ కూడా గమనించి దానికి తగ్గట్టుగా అందరూ కూడా సన్నద్ధం అవుతారనే ఉద్దేశంతో మేము కానీ మన సంస్థ సిఎండి గారి కానీ ప్రతి గనికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సంబంధించిన ప్రతి వారు ఎవరైతే ఆఫ్లోడింగ్ కాంట్రాక్ట్స్ ఉన్నారో వారు, అలాగే మన కంపెనీ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు, అలాగే అధికారులు కానీ మిగిలిన యూనియన్ ప్రతినిధులు కానీ అందరూ కూడా ఈ డైరెక్షన్లో పనిచేస్తూ ఖచ్చితంగా ఇంతకుముందు మన డైరెక్టర్ పిపి గారు చెప్పినట్టు ఈ మైన్ నుండి రెగ్యులర్గా 10,000 టన్నులు ఉత్పత్తి రావడానికి సహకరించాల్సిందిగా కోరుతుంది. అందరూ కూడా దానికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఆర్కేఓసి ఓపీ కేకేఓసి ఓపీలో 42% ఉంది, ప్రొడక్షన్ 57% ఉంది సార్. డిస్పాచ్ మాత్రం 62%లో ఉన్నాం సార్. వాస్తవం ఇది. ప్రొడక్షన్ అయితే ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల కాంట్రాక్టరు స్ట్రైక్ కావడం వల్ల ఒక 2 నెలలు ప్రొడక్షన్ కోల్పోవడం జరిగింది. అట్లాగే కాంట్రాక్టర్ కొద్దిగా 16 numbers ఆఫ్ ఎక్విప్మెంట్ ఎంగేజ్ చేయాల్సి ఉంది.
లెస్ నెంబర్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఎంగేజ్ చేయడం వల్ల ఓబీ ప్రొడక్షన్ తగ్గింది. మనకు 1:10 షిఫ్టింగ్ రేషియో ఉంది కనుక ఓబీ ప్రొడక్షన్ వస్తే దానికి అనుగుణంగా గోల్ వస్తుంది. ఆఫ్ రోడింగ్ కాంట్రాక్ట్తో రెగ్యులర్ గా మాట్లాడుతున్నాం సార్. దాని ప్యాచెస్ కూడా ప్లానింగ్ చేసి ప్రొడక్షన్కి అనుకూలంగానే రిలీజ్ చేస్తున్నాము. అయితే ఈ స్ట్రైక్ పీరియడ్ లో కూడా కేకేఓసి ఉద్యోగులందరూ సమిష్టిగా కొంత కష్టపడైనా సరే ప్లాన్ చేసి సైడ్ కాస్టింగ్ చేసి ఓపీని సైడ్ కాస్టింగ్ చేసి కూడా బొగ్గు ఉత్పత్తి చేయడం జరిగింది సార్ 2 నెలలు. దాని ద్వారా మనకు ఈ వ్యత్యాసం అనేది కనబడుతుంది. సో కార్మికులందరూ ఒక క్రమశిక్షణతోని అర్లీగా స్టార్ట్ చేస్తున్నారు సార్. షిఫ్ట్ స్టార్టింగ్ కూడా అర్లీగా స్టార్ట్ చేస్తున్నారు. ఉన్న కోలు వెంటనే క్లియర్ అవుతుంది సార్. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. కొద్దిగా 1:12 రేషియోలో ఉంది కనుక తర్వాత ఎక్స్టెన్సివ్లీ గోఫ్ ఏరియా ఉంది కనుక ఓబీ ఎక్కువ రిమూవ్ చేయడం జరుగుతుంది సార్. చేయాల్సి వస్తుంది మనకు కోల్ రావాలంటే. కనుక ఓబీ ఇంప్రూవ్ అయితే మాత్రం ఖచ్చితంగా కోల్ అనేది ప్రాబ్లం లేదు సార్. అందరూ సమిష్టిగా కృషి చేసి తీసుకొస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. క్వారీలో అయితే సుమారుగా 15,000 కోల్ ఉంది సార్. మాకు ఎక్స్పోజ్ అయి ఉంది సార్. మేము ఒక 12 లక్షల వరకు ఈ మిగిలిపోయిన దాంట్లో మొత్తం 12 లక్షల వరకు ప్లాన్ చేస్తున్నాం సార్. కోలు ప్రొడక్షన్ ఇప్పుడు 9 లక్షల వరకు ఉంది. సుమారుగా 12 లక్షల వరకు తీయడానికి సంసిద్ధంగా ఉన్నాము. దానికి అనుగుణంగానే ఆఫ్లోడింగ్ కాంట్రాక్టర్ ని ఎక్స్పోజర్స్ లో పెట్టమని మేము రెగ్యులర్ గా మానిటర్ చేస్తున్నాం సార్. తల్లిరాజు షిఫ్ట్ ఓవర్మెన్. ముందుగా డైరెక్టర్ సార్లకు మా కేకేఓసి కార్మికుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. అలాగే బలరాం సార్ ఇంత బిజీ షెడ్యూల్లో మా కేకేఓసి రావడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము సార్. మేము ప్రొడక్షన్ ముందుకు రావడానికి ఎర్లీగా స్టార్ట్ చేద్దామని స్టార్టింగ్ కోసం ప్లాన్ చేస్తున్నాం సార్. మాకు మెయిన్గా ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ మాకు ఆఫ్లోడింగ్ ఓబీ అనేది రిమూవల్ అయితే లేదు. దానివల్ల మేము కోల్ టార్గెట్ను రీచ్ కాలేకపోతున్నాం సార్. మాకు షావల్స్ ఆఫ్లోడింగ్ తరఫున ఓబీ రిమూవల్ అయితే తప్పకుండా మేము మా యొక్క టార్గెట్ మేము అనుకున్న టైం కన్నా ఇంకా ముందే విత్ సేఫ్టీతోనే తీయడానికి మేము ఆపరేటర్లు కానీ మా కేకేఓసి కార్మికులు మా మేనేజర్ సార్ పిఓ గారి సారథ్యంలో తప్పకుండా తీయడానికి మేము ముందుకెళ్తాం సార్. థ్యాంక్ యూ సార్. పుల్లూరు శ్రీనివాస్ సిపి ఆపరేటర్ సార్. మెయిన్గా కేకేఓస్లో ఇంతకుముందు మేము షిఫ్ట్కి 4,000 టన్స్ ఇచ్చేవాళ్ళం సార్. అప్పుడు ఓబీ వాళ్ళు మాకు అడిషనల్గా మాకు కోల్ ఎక్స్పోజ్ చేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఓబీ ప్రాబ్లం ఎక్కువ ఉంది మాకు ఎక్స్పోజ్ చేయడం వల్ల. మేము ఇప్పుడు ఇవాళ బ్లాస్టింగ్ చేస్తే రేపటి వరకు మాకు కోల్ వాళ్ళు అందించే పరిస్థితి లేదు. ఇవాళ చేసింది బ్లాస్ట్ చేసింది రేపటి వరకు అయిపోతుంది. వాళ్ళు మెయిన్ ప్రాబ్లం సార్ వాళ్ళ మెయిన్గా అదొకటి. కాంబినేషన్ ఆఫ్ ఎక్విప్మెంట్ 60 టన్ డంపర్కి 3 క్యూబిక్ షవాలు పెట్టడం వల్ల 3 క్యూబిక్ షవాలతోని 15 బకెట్స్ పోయాల్సి ఉంటుంది. అదే 5 క్యూబిక్ షవాలతోని 7 బకెట్స్ పోస్తే మనకు టైం యూటిలైజ్ అవుతుంది సార్. అదే మెయిన్ మనకు ఈ ఓబీ ప్లస్ మాకు అన్ని విధాలుగా సహకరిస్తే మేము ప్రొడక్షన్ చేసేదానికి మీకు సహకరిస్తామని మా కేకేఓసి కార్మికుల తరఫున తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు యూసుఫ్ సార్, షిఫ్ట్ ఆండర్ సార్. యాక్చువల్గా ఇంకా ప్రతి సంవత్సరం దాదాపుగా లక్ష్యానికి దగ్గరగా 98-100% దాకా అచీవ్ అయింది సార్ ఈ మైన్. కానీ ఫస్ట్ టైం ఈ సంవత్సరం ఈ 2 నెలలు దాదాపుగా ఓబీ వాళ్ళు స్ట్రైక్ చేయడం వల్ల 2 నెలలు చాలా స్ట్రగుల్ అయినాం సార్. అందరం మేము దాదాపుగా అందరం ఇక్కడ ప్రతి వాళ్ళు మానసికంగా బాధపడ్డాం సార్. సరైన ప్రొడక్షన్ కానీ డిస్పాచ్ కానీ ఇవ్వలేకపోయినాం సార్. ఈ 2 నెలల తర్వాత కూడా మళ్ళీ దాదాపు 20 షావలు పెట్టాల్సిన స్థితిలో దాదాపు డైలీ 10 నుంచి 11 షావలు మాత్రమే పెట్టడం జరుగుతుంది సార్. ఎన్నిసార్లు దాని మీద ఒత్తిడి పెంచినా కూడా మాకు ఆ కాంట్రాక్ట్ నుంచి మాత్రం 10 నుంచి 11 షావలు మాత్రమే పెట్టడం జరుగుతుంది సార్. ఖచ్చితంగా 20 షావలు కనుక మాకు పెడితే ఖచ్చితంగా మేము దానికి ఎంతైతే టార్గెట్ ఉందో అది అచీవ్ చేస్తాం సార్. దాదాపు ప్రతి సంవత్సరం అచీవ్ చేస్తాం. ఈ సంవత్సరం మాత్రం మాకు కొంచెం స్ట్రగుల్ అయింది సార్. మేము అందరం కేకేఓసీలు అందరూ బాధపడుతున్నాం సార్. ఎందుకంటే ఓపెన్ కాస్ట్ అంటేనే ఖచ్చితంగా 100% అనేది అందరికీ తెలుసు. కానీ ఒక 50% తెచ్చినందుకు మేము అందరం కూడా మానసికంగా అందరం బాధపడుతున్నాం సార్. వీళ్ళు కనుక షావలు కనుక పెంచి మాకు కోల్ బెంచెస్ కనుక అవైలబుల్గా ఇస్తే ఖచ్చితంగా అచీవ్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ సార్, నా పేరు నమస్కారం. నా పేరు రాఘవరెడ్డి, ఇంజనీర్. నేను మా దగ్గర ఎక్విప్మెంట్ అంతా ఉంది సార్. షావల్స్ ఉన్నాయి, డంపర్స్ ఉన్నాయి, కావాల్సినంత ప్రొడక్షన్ రావడానికి సరిపడినంత ఎక్విప్మెంట్ ఉంది సార్. మాకు ఈ 2 నెలల నుంచి ఓబీ రిమూవల్ కాకపోవడం వల్ల కావాల్సినంత ఓబీ రిమూవల్ కాకపోవడం వల్ల మేము కోల్ టార్గెట్ని రీచ్ కాలేకపోతున్నాం. ఓబీ కనుక మాకు తీసి ఆ రేషియోలో ఇస్తే మేము తప్పకుండా
ప్రొడక్షన్ మీకు ఇస్తామని మేము హామీ ఇస్తున్నాం. ఇక్కడ మేము ఏంటంటే గత 4 సంవత్సరాలుగా ఓబీ రిమూవల్ వర్క్ అనేది చేయడం జరుగుతుంది. మాకేంటంటే ఇక్కడ ప్రజెంట్ అంటే 4 years వరకు మేము ఏంటంటే కంటిన్యూస్ ఓబీ ఆపరేషన్స్ విత్ 99.8% తో ఎక్స్క్యూషన్ చేయడం జరిగింది. బట్ లాస్ట్ 6 months నుంచి వెళ్ళి కొంచెం మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మేము ఏంటంటే సర్వైవ్ కాలేకపోయినాము. సో ఇప్పుడు ఏంటంటే మేము ఇప్పుడిప్పుడే గట్టిన అవుతున్నాము. మేము తప్పకుండా మేమంటే టార్గెట్ ప్రకారం దానికి సంబంధించిన ఓబీ రిమూవల్ వర్క్స్ అనేది చేసి కంపెనీకి సంబంధించిన టార్గెట్ అచీవ్ అయ్యేటట్టు మేము ప్లాన్ చేసుకుంటాము. ఇది గౌరవనీయ చైర్మన్ సార్ గారికి డైరెక్టర్ సార్ గారికి తెలియజేస్తున్నాం సార్. ఏంటంటే ప్రజెంట్ కేకేఓసీలు వచ్చేసేసి మాకు అవార్డు చేసిన ఎక్స్పోజర్స్ వచ్చేసేసి మేము ఎక్స్పోజ్ చేయాల్సింది 1 year సీము, 1 సీము అండ్ 3 సీమ్ సమ్ పార్ట్ సార్. అండ్ రిమైనింగ్ వచ్చేసేసి 2 టాప్ 2 బాటమ్ ఎల్బి లోయర్ బాండ్ కానీ కంటిన్యూస్ ఎక్స్క్యూషన్ లో మేము కంప్లీట్ గా పంపిస్తా ఉన్నాం సార్ డే టు డే. దానికి సంబంధించి పిఓ గారి డైరెక్షన్ కానీ మేనేజర్ డైరెక్షన్ కానీ మాకు ఇస్తున్నారు. మేము కోల్ అండ్ ఓబీ రెండింటి ప్లానింగ్ చూసుకుంటూ కంపెనీకి సంబంధించిన టార్గెట్ ని ఫుల్ఫిల్ చేస్తామని చెప్పేసి సవినయంగా మీకు తెలియపరుస్తున్నాను. కోల్ అండ్ ఓబీకి సంబంధించిన నా వంతు సహాయ సహకారాలు అనేది చేకూరుస్తానని మీకు సవినయంగా వినిపిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఇవి మాకు క్రిటికల్ మంత్స్ ఆర్ ప్రొడక్షన్ మంత్స్ ఇవి. సో ఇవి 1 month 20 రోజులు 15 రోజుల తర్వాత మేనేజ్మెంట్ మాట్లాడుతుంటే ఇట్లనే కుదరదు. మేము ముందే చెప్పినాము మీతోటి కనుక కాకపోతే మేము ఇంకో కొత్త కాంట్రాక్ట్ ఇచ్చేస్తామని చెప్పినాము. కానీ మేము చేస్తామని మీరు చెప్పినారు. సో మీరు అదే కన్వే చేయండి మీ ఓనర్ గారికి, మీ చైర్మన్ గారికి, మీ ఉంటారు కదా డైరెక్టర్ గారికి, వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి కన్వే చేసి నాకు ఇమ్మీడియట్ గా కావాలి. ఇదేంటి 57% మనము దీంట్లో ఉన్నామంటే అచీవ్మెంట్ 57 నథింగ్. 100% కొన్ని వచ్చులు 100% చేస్తున్నారు, 110-120% చేస్తున్నారు. సో 57% అనేది ఓన్లీ 50% లోనే ఉన్నారు మీరు, ఓన్లీ 50%. దీనివల్ల మొత్తం రోజుకు ఎంత 4-5 వేల బొగ్గు, 4,000 అంటే నెలకి లక్షల పైన. ఓకే, 1,00,000 టన్నుల బొగ్గు పోతుంది. దీనివల్ల కంపెనీకి చాలా నష్టమైతే కంపల్సరీ మీరు ఇమ్మీడియట్ చెప్పాలి. అండ్ పిఓ, మైన్ మేనేజర్ అండ్ ఏరియా జిఎం, ఈవెంట్ డైరెక్టర్స్ కూడా రెగ్యులర్ గా వాళ్ళతో టచ్ ఉండి బాబు నువ్వు చేస్తావా చేయవా అనేది దట్టే ఉండాలి. అయితే ఇంప్రూవ్మెంట్ అవుతుంది, అదర్వైజ్ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్. మాట చెప్పింది. సో దీనిలో భాగంగానే ఇట్లా కుదరదులే, ఇంకా మనం హైదరాబాద్ ఆఫీస్లో కూర్చుంటే కొత్తగూడెంలో కుదరదనే ఉద్దేశంతో నిన్ననే సెలెక్ట్ అయినప్పుడు మన వాళ్ళని ఇద్దరు డైరెక్టర్ని పట్టుకొని ఏరియా జిఎంలని, ఏరియా ఇంజనీర్ని, పిఓని, ఏజెంట్లని, ఈవెన్ ఈ రోజు ఇంటరాక్షన్ ఎట్లయిందంటే మీరు అందరూ చూసే ఉంటారు. మన కార్మిక గారు చూసిండ్రు, అమ్మయ్య గారు అందరు చూసిండ్రు. మనము ఎలక్ట్రీషియన్ తో మాట్లాడాము, గవర్నమెంట్ తో మాట్లాడాము, సర్దార్లతో మాట్లాడాము, అండ్ ఆపరేటర్ తో మాట్లాడాము, కోల్ కటర్ తో మాట్లాడాము. ఇదేంటంటే నాకేమైతుంది కంపెనీ ఉంది, సిఎండి చూసుకుంటారు, రివ్యూ పెడతారు, డైరెక్టర్ చూసుకుంటారు, జిఎం చూసుకుంటారు. కాదు, ఇది ప్రతి ఒక్కరు ఈక్వల్లీ సమానంగా రెస్పాన్సిబుల్ అన్నప్పుడే కంపెనీ యొక్క టార్గెట్ మనం రీచ్ అవుతాము. సో కొన్ని ఓపీ కాంట్రాక్ట్, ఇప్పుడు కేకేఓసీ లాంటి కాంట్రాక్ట్ లో ఇబ్బంది అయినప్పుడు ఇంకా ఇబ్బంది అయిపోతుంది, చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు 57% ఏం చేయాలంటే నేను రెగ్యులర్గా ప్రెజర్ పెడుతూనే ఉంటాము, దేవేంద్ర గారు జిఎం గారికి చెప్తూనే ఉంటాం ఏమైనా అంటే మాట్లాడాలని. సో వాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లం చెప్తుంటారు. కానీ ఓపీ కాంట్రాక్ట్ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల కంపెనీకి నష్టం అనేది జరగవచ్చు. దానికి సరిదిద్దు చర్యలు అయితే ఇమ్మీడియట్ తీసుకోవాల్సింది. రేపు లెటర్ ఇవ్వండి, ప్రొడక్షన్ బాగాలేదని వాళ్ళకి మళ్ళీ కాంట్రాక్ట్ షోకాజ్ నోటీస్ కూడా ఇస్తాము. ఆ విధంగా చేయాలి, అదర్వైజ్ డిఫికల్ట్ అది. అదర్వైజ్ మేము వేరే కాంట్రాక్ట్ వేసుకునేటప్పుడు కదా, మార్కెట్లో చాలా మంది ఉన్నారు. సో ప్లీజ్ మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఓపీ కాంట్రాక్ట్ వాళ్ళు. అండ్ మనం కూడా మన డంపర్ ఎన్ని ఉన్నాయి కంపెనీవి, మళ్ళీ ఆయన చేయలేము ఏం చేస్తున్న రీజన్ మనం చెప్పుకోవద్దు. ఇదే చెప్తాను నేను, అధికారులు అంటే మీకు అధికారం ఉంది కదా, ఎందుకు అవసరము, ప్రతి ఒక్కరు అధికారం ఉంది, ఎవరికి డెలిగేషన్ వాళ్ళకు ఉంది. సో ఇక్కడ కూడా పిఓ కానీ మైన్ మేనేజర్ కానీ ఓపీ కాంట్రాక్ట్ చేయలేని పరిస్థితిలో మనకున్న డోజర్ తెప్పించడము, డంపర్లు షవర్ తీసుకొచ్చి కూడా ఒగ్గు తీయడం, లేకుంటే కొంత ఏరియా తీసుకొని కూడా ఓపీ చేసేటట్టు ఉండాలి. మనకు సరిపడని ఉన్నాయి, 450 దాకా మనకి టిప్పర్స్ ఉన్నాయి, డోజర్స్ ఉన్నాయి, ఒక 3-4 వేల కోట్లవి ఉన్న ఎక్విప్మెంట్స్ మన దగ్గర ఉన్నాయి. వాటికి కూడా సకాలంలో స్పందించి వాడితేనే మీరు కంపెనీ కోసం పని చేస్తున్నట్టు.
లేకుంటే కంపెనీ నడుస్తుంది అన్నట్టు కుదరదు. సో ఇది మీరందరూ చేయాల్సిన పని. అదర్వైజ్ ఇట్ ఇస్ డిఫికల్ట్. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. ప్రతిరోజు మనసు పెట్టి ఒక అంకిత భావంతో పని చేస్తే ఈ యొక్క చిన్న హడల్స్ వస్తాయి. ముందు కాంట్రాక్ట్ బాగానే చేస్తుంటారు. దీన్ని దాటుకొని మనము ఏడాది లక్ష్యాన్ని 50% అచీవ్ అయ్యడానికి నెక్స్ట్ మినిమం 80 to 90% అయితే ఈ ఏరియా నుంచి కాంట్రిబ్యూషన్ అవుతుంది. ఏముంది కదా, దీన్ని మీరు ప్రత్యేకంగా ప్రతిరోజు గంట పాటు ఈ ఓపీ కాంట్రాక్ట్తో మాట్లాడము, నటనితోటి ఏజెంట్లతో మాట్లాడడం వల్ల మీకు ఏరియాలో ఉన్న ఇప్పుడు 60% ఉన్నారా, 70% ఉన్నారా, 70% ఉన్నారా ఓవరాల్ గా 76% ని మినిమం ఈ ఓసీ వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మీకు మినిమం 90% అచీవ్ చేస్తేనే మీరు కొత్త కాన్ఫిడెన్స్ చేసినట్టు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మంచి వీడియోల కోసం.